కీర్తనల గ్రంథము 50వ కీర్తన 17వ వాక్య భాగము. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీకు అసహ్యము కదా అని ఇక్కడ ప్రభు అడుగుతూ ఉన్నాడు. దిద్దుకోవటము, సరి చేసుకోవటము నీకు అసహ్యము కదా అంటే అసహ్యము అని చెప్తున్నాడా, అసహ్యంగా లేదు అని చెప్తున్నాడా? అసహ్యము కదా అంటే మనం దిద్దుకోవటము చాలామందికి ఇష్టం ఉండదు. ఈ వాక్య భాగాన్ని చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం కూడా చేసుకున్నాం. దిద్దుబాటు అనే విషయానికి వస్తే అనేక మంది నిత్యము దేవుని యొక్క ఉపదేశాన్ని ఆలకించేవారు చాలామంది ఉన్నారు. ఈ ఒక్క మెసేజే కాదు, అనేకమైన వర్తమానాలు ఆలకించేవారు ఉన్నారు. అనేక పర్యాయములు బైబిల్ గ్రంథం చదివిన వారు ఉన్నారు. అనేక సందర్భాల్లో పలు విధాలుగా భక్తులు చెప్పిన మాటలు వింటున్నవారు ఉన్నారు. కానీ ఇవన్నీ దేవుడు మన ముందుకు ఎందుకు తీసుకొని వస్తాడు అంటే మనము దిద్దుకొనవలసినవి, సరి చేసుకొనవలసినవి ఉన్నాయి అని. అయితే ఇక్కడ దిద్దుబాటు నీకు అసహ్యము కదా నువ్వు అనొచ్చు. దిద్దుకోవటం అసహ్యమని నేను అనలేదు కదా అని ఒకవేళ మనం ఆ మాట అంటే ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. నీవు నేను చెప్పే మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. అది నీ వెనుకకు త్రోసివేస్తున్నావు. ముందు నీ ఆలోచన ఉంచుతున్నావు, నీ ఉద్దేశాన్ని ముందు ఉంచుతున్నావు. నువ్వేం చేయాలి అనుకుంటున్నావో అవన్నీ నీ ముందు ఉంచుకుంటున్నావు. నా మాటలైతే వెనక్కి త్రోసివేశావు. మొదటి స్థానం నా మాట కాదు. నీ జీవితంలో మొదటి స్థానం నా మాటకు లేదు. మీకు నా మాట ఎక్కడుంది? వెనక ఉంది. అందుకు ఆయన అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము. ఇష్టపడటలేదు నువ్వు. నేను దిద్దుకో అని చెప్తున్నప్పుడు ఈ మాట చివరికి తీసుకొని వెళ్ళి పెట్టి ముందుగా నువ్వేం చేస్తా, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నావు. ఈరోజు గమనించండి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? భక్తులతోనా, భక్తిహీనులతోనా దేవుడి మాటలు చెప్తుంది అంటే ఆ పై వచనాన్ని చదివితే భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతో ఆయన చెప్తున్న మాట ఇది. మరి మన భక్తులము మరి భక్తిహీనులమా అని ఒకవేళ మనం అనుకుంటే అందరము ఒకవేళ భక్తులుగా పిలువబడుతున్నా ఏదో ఒక సందర్భంలో భక్తిహీనత మనలో నుంచి బయటకు వస్తుంది. భక్తులమే కానీ కొన్ని సందర్భాలు భక్తిహీనత అంటే వినని మనస్సు, లోబడని మనస్సు, నిర్లక్ష్యం చేసే మనస్సు మనలో కూడా వస్తుంది. భక్తులమే కానీ భక్తిహీనత మనలో నుంచి వస్తుంది కనుక ఆయన అలాంటి భక్తిహీనత వస్తున్న భక్తిహీనులతో ఆయన మాట్లాడే మాట ఇది. దిద్దుబాటు నీకు అసహ్యము. ఒకవేళ నాకు దిద్దుబాటు అసహ్యము లేదు అని మనం అంటే ఆయన ఏమంటాడు అంటే, నేను చెప్పిన మాటలు వెనకకి ఎందుకు వేస్తున్నావు? నేను ఇప్పుడు నీతో చెప్పాను, చెప్పిన మాటని మొదటిగా నా మాటను ముందుంచుకొని అడుగులు వేయాలి కదా. నా మాట వెనకకి ఎందుకు తీసుకొని వెళ్తున్నావు? రేపటికి ఎందుకు వాయిదా వేస్తున్నావు? మరొక నెలలో చేయాలని ఎందుకు వాయిదా వేస్తున్నావు? అంటే నా మాటని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. దిద్దుకోవటం, సరి చేసుకోవటం నీకు ఇష్టం లేదు అని అంటున్నాడు. ఈరోజు చూడండి, ఆల్రెడీ కొన్ని ఆలోచనలు మనలో ఉన్నాయి. మనం ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు వచ్చి అలా కాదు, అలా చెయ్యొద్దు అని ఆయన చెప్పినప్పుడు ఈ ముందు మనం అనుకున్న ఆలోచన అంతా చెరిపివేసి దేవుడు ఆలోచన తీసుకురావాలి. ఇది దిద్దుకోవటం. ఆల్రెడీ కొన్ని రాసుకున్నాం. మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించుదాం, ఎలా అయితే లాభం, ఎలా అయితే నష్టం, ఈ పద్ధతి అని ఒక పద్ధతి ఉంది.
కానీ దేవుడు వచ్చి ఒక ఆలోచన చెప్పినప్పుడు మన పద్ధతులన్నీ చెరిపి వేసుకొని ఆయన చెప్పిన పద్ధతిలోనికి రావటమే దిద్దుకోవటము. మన పేపర్ మీద మరి కొన్ని రాస్తూ ఉంటాం, లెటర్స్ కొన్ని తప్పు వచ్చినాయి అనుకోండి, వెంటనే వైట్ మార్కర్తో దాన్ని మార్క్ చేసి మన బయట వాస్తవమైన సమాచారం ఏంటో అక్కడ పొందుపరుస్తాం. అది దిద్దుకోవటం. అంటే సంఘానికి కూడా దేవుడు ఏం చెప్తాడు అంటే, ఎందుకు ఇంత ప్రయాసతో పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో నిత్యము మాట్లాడుతాడు అంటే దిద్దుకోవాలి అనే ఉద్దేశం. భక్తులమే మరి అందరం భక్తి చేస్తున్నాం కాదనటలేదు, కానీ మనలో కూడా భక్తిహీనత ఉంది. అన్ని సమయాల్లో వింటున్నామా మాట? అన్ని సమయాల్లో మన భక్తిహీనత మనలో కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఆ భక్తిహీనత సంపూర్ణంగా పోయి సంపూర్ణమైన ఒక భక్తిలోకి మార్చబడటానికే దేవుడు తన వాక్యాన్ని మన ముందుకి తీసుకుని వచ్చాడు. అయితే అక్కడ ఏమంటున్నాడు ఆయన? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసావు. నా మాటలు నీ వెనుకకి త్రోసివేశావు. నీవు దొంగను చూచినప్పుడు, అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. నువ్వు దిద్దుకోవలసిన విషయాలు అని కొన్ని రాశాడు. కానీ మనం ఆయా సందర్భాల్లో బైబిల్ గ్రంథం చదివేటప్పుడు మనలో ఉన్న లోపాలను చాలా దేవుడు చూపిస్తూనే ఉంటాడు. ప్రతి సమయం వాక్యాన్ని తెరవగానే నీలో ఉన్న లోపాన్ని దేవుడు చూపిస్తాడు. నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ ఉండగా దేవునికి ఉపదేశాన్ని వినటానికి చెవి పెట్టగానే మొదటిగా కనపడేది ఇది దిద్దుకో, ఇది దిద్దుకో, ఇది సరి చేసుకో, ఇది మానవే, ఈ మార్గాన్ని విడిచిపెట్టు. మొట్టమొదటి దేవుడు మాట్లాడేది ఇదే. అయితే ఇక్కడ కూడా కొన్ని మాటలు ఇక్కడ చూపిస్తున్నాడు ఆయన. ఏమని అంటున్నాడు? నీవు దొంగను చూచినప్పుడు, దొంగని చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వానితో నువ్వు ఏకీభవిస్తావు. బయట దొంగతనం చేసేవాడితో మనం ఏమైనా ఏకీభవిస్తున్నామా? ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఏ వాక్యము కూడా మనం క్రాస్ అవ్వటం లేదు అన్నట్లుగానే ఉంటాయి ఇవి. దొంగతో నేను ఎప్పుడు ఏకీభవించాను? అసలు నేను దొంగతనం ఎప్పుడు చేశాను? నేను దొంగతనం చేయలేదు, దొంగతో నేను ఏకీభవించలేదు అనే విషయం ప్రతి సందర్భంలో మనం చదువుకొని నా గురించి కాదులే, నేను ఈ మార్గంలో లేను అనుకుంటాం. మీరు గమనించండి, ఇక్కడ రాయబడి ఉన్న మాటలో ఏం చెప్తున్నాడు ప్రభు? నీవు దొంగని చూచినప్పుడు వానితో ఏకీభవించు. ఆ మాటలతో నువ్వు ఏకీభవిస్తున్నావు. దొంగ అంటే ఎవరు అంటే, ఎవరి దగ్గరకో వెళ్ళి వారి డబ్బు దొంగిలించుకొని రావటమే కాదు, నీవు లాభాపేక్షతో నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా నీవు దొంగవి అని చెప్తున్నాడు ఆయన. ఒక వ్యక్తితో కుయుక్తిగా మాట్లాడతాం, తెలివిగా మాట్లాడతాం, దాని వెనక ఒక లాభాన్ని ఆశిస్తాం మనం. వాళ్ళ దగ్గర ఒక ఆహారమో, ఒక ధనమో, లేదా ఒక మేలో ఏదో ఆలోచించుకుంటూ కపటమైన మాట్లాడతాం. అలా మాట్లాడే వాళ్ళతో నువ్వు ఏకీభవిస్తాము, మనం కూడా ఏం చేస్తాము అంటే అలానే మాట్లాడతాం. ఒకసారి మీరు ఆలోచించండి, మనం దొంగతో ఏకీభవించేవారిగా ఉన్నామా లేదనేది మీరు ఆలోచించండి. ప్రతి మాటలో కూడా ఒక స్వార్థం ఉంటుంది. ప్రతి మాటల వెనుక ఒక లాభాన్ని కోరుకొని మాట్లాడతాం. ఒక వ్యక్తితో స్నేహం చేసేటప్పుడు లాభాన్ని కోరుకొని స్నేహం చేస్తాం. ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఇతనితో మనకి ఏ లాభం వచ్చిందని ఆలోచిస్తాం. అదే దొంగతనం ఎలా చేస్తున్నావు? ఓపెన్గా మాట్లాడి తీసుకో నువ్వు. అవి ఇండైరెక్ట్గా వెళ్ళి అతని దగ్గర నుంచి ఏదో తీసుకునటానికి మనం చేసే ఆ పద్ధతులు. అందుకే అంటున్నాడు, చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు, కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు, కీడు చేయాలని నోరు తెరిచి మాట్లాడుతున్నావు. నీ నాలుక కపటము కల్పించు. అది నీ నాలుక కపటమైన మాటలు మాట్లాడుతుంది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పు. మీరు కూర్చున్నప్పుడల్లా కూడా మీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నేను అలా వద్దు అంటున్నాను, నువ్వు అదే చేస్తున్నావు. నీవు అలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దు అంటున్నావు, నువ్వు స్నేహం చేస్తున్నావు. నీ మాటలు కపటంగా ఉన్నాయి, పైకి బాగున్నా ఉన్నాయి, మాటలు వెనక ఉద్దేశం వేరుగా ఉంది. ఇలాంటి మాటలు ఎప్పుడు మనం మాట్లాడలేదా చెప్పండి? కపటమైన మాటలు.
లోపల ఒకటి ఉంటుంది, మాట్లాడే మాట ఒకటి. ఆ మాట వెనక ఉద్దేశాలు వేరు. అదే కపటం అని చెప్తున్నాడు ఆయన. నేను అది వద్దు అని చెప్తున్నాను. మీరిద్దరు కూడుకున్నప్పుడు నీ పొరుగు వారి గురించి లేదా నీ సహోదరుల గురించి ఏం చేస్తారంట? కొండెములు చెప్తారంట. మీరు కూర్చొని కొండెములు మాటలు మాట్లాడతారు. వారికి వీరికి మధ్య గొడవలు పెట్టే మాటలు మాట్లాడతారు. ఉన్నదానికి లేనిదాన్ని కలిపి మాట్లాడతారు. ఇవన్నీ కూడా దేవుడు వద్దు 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 అని మన రక్షణ పొందుకుని దినము నుంచి దినం వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నా మాటలు మీరు వెనక్కి వేస్తున్నారు. నా మాటలు వెనక్కి పెట్టి మీ ఆలోచన మీరు జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని అంటున్నాడు, దిద్దుకోవటం నీకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. ఎన్ని మార్లు నేను చెప్పినా ఇష్టం లేదు అని చెప్తున్నాడు. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఈ దిద్దుకోవటం విషయము ఎంత ప్రాముఖ్యమైనది అంటే, ఒక దినాన యేసు ప్రభు ఒక మార్గంలో వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక మార్గంలో వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి యేసు ప్రభుతో ఏం ముచ్చటించాడో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 17 వాక్య భాగాన్ని చూడండి. వేరు వేరు సువార్తల్లో కూడా దీని గురించి ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఇక్కడ 10వ అధ్యాయం 17వ వచనములో యేసు బయలుదేరి మార్గమున పోవుచుండగా, ఒక మార్గములో యేసు ప్రభు వెళ్ళుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, చూశారా, ఆయన ఎదుట మోకాళ్ళుని. భక్తుడా భక్తిహీనుడా? భక్తుడు. యేసు ప్రభు కనిపించగానే మార్గంలో పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దగ్గర మోకరించి ఆయన అడుగుతున్న ఒక ఆశ కలిగిన మాటలు ఏమిటి అంటే, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు, నిత్య జీవానికి నేను వారసుడును అవ్వాలి, అవటానికి నేనేమి చెయ్యాలి అని ఒక ప్రశ్న అడిగాడు. ఈరోజు మనలో కూడా అంత ఆశ ఉండాలండి. నిజంగా ఆశ ఉన్న వ్యక్తే దిద్దుకొనటానికి ఇష్టపడతాడు. ఆశ లేని వ్యక్తి దిద్దుకోడు. అందుకే భక్తిహీనుడు అని మాట్లాడాడు. మన భక్తులుగా చలామణి అవుతున్నా భక్తిహీనత గాని ఒకవేళ మనలో కనిపిస్తే ఏమైపోతుంది? లాస్ట్ టైం ఒక మాట చెప్పుకున్నాం. చచ్చిని ఏగబడితే ఏమైద్ది అనుకున్నాం? తైలం చాలా విలువైనదే, దానిలో అంట ఒక చచ్చిన ఈగ పడితే అది ఏ విధంగా అపవిత్రం అవుతుందో భక్తుడి జీవితంలో కూడా భక్తిహీనత గాని వస్తే దీని మొత్తాన్ని పాడు చేస్తుంది, భక్తిని. ఇక్కడ ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నీ నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేం చెయ్యాలి? ఈ ప్రశ్న భక్తులుగా ఉన్న మనందరికీ కూడా ఇదే ఆలోచన కలిగి ఉండాలి, ఇదే ఉద్దేశం కలిగి ఉండాలి. ప్రభు, నిత్య జీవానికి వెళ్ళాలి, నేనేం చెయ్యాలి? ఇదే ఆలోచనతో మీరు బైబిల్ చదవండి, ఇదే ఆలోచనతో వాక్యం దగ్గరికి రండి, ఇదే ఆలోచనతో ఆయన దగ్గరికి వస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఏం చేయాలో నీతో చెప్తాడు ఆయన. నువ్వు దిద్దుకొనడానికి ఇష్టపడితే, నువ్వు దేవుడు చెప్పినట్లుగా వెనకకు కాకుండా దాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని ముందు పెట్టుకొని నువ్వు నడవటానికి ఇష్టపడితే ప్రభు ఖచ్చితంగా మనందరితో మాట్లాడతాడు ఆయన. ఈ ఆశ ఉండాలి కదా. ఇంత భక్తి చేస్తూ లోకాన్ని విడిచిపెట్టి సమాజానికి దూరంగా వచ్చి ప్రభుతోనే ఉండాలి అనే ఒక మంచి ఆశతో వచ్చాం కదా. వచ్చిన మనలో ఉండవలసిన ఆశ ఏంటి అంటే, ప్రభా, నిత్య జీవానికి నేను వెళ్ళాలి, ఏం చేయాలి? ఎప్పుడు ఇది ఆలోచనతో భక్తి చేయాలి. ప్రతి సందర్భంలో, ప్రతి అడుగు, ప్రతి దినము కూడా మన ఆలోచన ఏంటంటే, నిత్యత్వంలో నుంచి నేను తప్పిపోయే విధంగా ఎక్కడైనా ఉన్నానా? నిత్యత్వంలోకి నేను వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళటానికి నేను ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? భక్తుడు చాలా చేశాడు. తనకు తెలిసినవన్నీ చేసుకుంటూ వచ్చాడు.
తనకు అవకాశం ఉన్నాయన్నీ చేసుకొని వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు ఆ విషయంలో. ఈ వ్యక్తి యేసు ప్రభుని అడిగితే నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేం చేయాలి అంటే ఏం చేయాలో కొన్ని మాటలు చెప్పాడు యేసు ప్రభు. ఏం చేయాలన్నాడు అక్కడ? నరహత్య చేయవద్దు, నరహత్య నువ్వు చెయ్యొద్దు, వ్యభిచరింపవద్దు, వ్యభిచారము చెయ్యవద్దు, దొంగిలవద్దు, దొంగతనము చెయ్యొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఎక్కడికి వెళ్ళి కూడా అబద్ధ సాక్ష్యాన్ని నువ్వు పలకవద్దు, మోసపుచ్చవద్దు, ఎవరిని మోసపుచ్చవద్దు. మాటలతో కానీ చేతలతో కానీ ఏ విధంగా కూడా వ్యక్తిని మోసపరచవద్దు. నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి అను ఆజ్ఞలు నీకు తెలియను కదా. ఇవన్నీ తెలుసు కదా నీకు. చాలా సందర్భంలో నీతో చెప్పాను కదా. ఎన్నో మారులు ఆలయానికి వస్తున్నావు, ఎన్నో మారులు నీకు ఉపదేశించాను, చాలా విషయాలు చెప్పాను. ఏం చెయ్యకూడదు, నిత్య జీవానికి నువ్వు వారసురాలు అవ్వాలి అంటే ఏం చెయ్యకూడదో నీతో చెప్పాను. అయితే ఆ వ్యక్తి అన్నాడు, ఇవన్నీ బోధకుడా బాల్యము నుండి, చిన్నతనం సండే స్కూల్ నుండి, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్పాడు యేసుప్రభు. ఇవన్నీ చేస్తున్నాను ప్రభువా. అయితే యేసుప్రభు ఏమన్నాడు? యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి జాగ్రత్తగా మాట గమనించాలి. ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఇవన్నీ వేలని కూడా బాగా చేస్తున్నావు నువ్వు, కానీ ప్రేమించిన దేవుడు ఇంకా ఆశ నీలో ఉంటే ఇంకా నువ్వు మార్చుకోవలసిన విషయాన్ని నీతో మాట్లాడతాడు ఆయన. ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన. నిత్యత్వానికి తీసుకొని వెళ్ళాలని ఆశ కలిగిన దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. భక్తుడే ఇతను. అందుకే ఆయన అంటున్నాడు, మంచిది ఆయన్ని ప్రేమించి ఇదిగో ఒక్కటి కొదువుగా ఉంది అంటే ఇప్పుడు చేసినవన్నీ, ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తున్నాడనా చేయటం లేదనా? చేస్తున్నాడు. ఇంకొకటి కొదువుగా ఉంది అని చెప్తున్నాడు. నువ్వు బాల్యకాలం నుంచి ఇవన్నీ చేస్తున్నావు, భక్తుడివే, కానీ నీకు ఒక కొదువుగా ఉంది. సంగమా ఒక్క విషయం గమనించాలి. ఈరోజు మనందరం భక్తి మార్గంలో వెళుతున్న వారిమే, కానీ మనలో ఎక్కడో దిద్దుకొనవలసినవి ఉన్నాయి అనే ఉద్దేశంతో నిత్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దిద్దుకొనవలసినవి మన జీవితకాలం అంతా కూడా దిద్దుకొనవలసిన అవసరత మనకుంది. కానీ ఆశ ఉంటే ఖచ్చితంగా దిద్దుకుంటాం. నాకు రాజ్యం కావాలి, నాకు నిత్యత్వం కావాలి, నేను నిత్య రాజ్యంలోకి నేను ప్రవేశించాలి. ఈ లోకంలో చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు ఎన్ని ఉన్నా సరే మొదటి స్థానం దేవుని మాట. అందుకేనంటే నా మాటని వెనకకి పంపుతున్నావు, వెనక పెడుతున్నావు, వెనక లిస్టులో పెడుతున్నావు. ప్రయారిటీ చివరిలో ఇస్తున్నావు, మొదటి ప్రయారిటీ నాకు లేదు. ఈ దినం కూడా అదే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తితో అన్నాడు, అన్నీ బాగా నడిచావు, అన్నీ బాగానే చేశావు, కానీ ఒక్కటి ప్రేమిస్తున్న దేవుడు అంటున్నా ఆయన అతను ప్రేమించి ఒకటి కొదువుగా ఉన్నది, అది నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పారు. ఈరోజు నా జీవితంలో ఏం కొదువు ఉందో మనకు తెలుసు, ఏం కొదువు ఉందో మనకు తెలుసు, ఏం దేవుడు చెప్తున్నా ఏం చేయటం లేదో మనందరికీ తెలుసు. ఆయన అంటున్నాడు, ఆ కొదువు ఉంది కదా అది నువ్వు మార్చుకో. నేనేం చెప్పాను నువ్వు చేయటం లేదు, అది ఖచ్చితంగా నీకు తెలుసు. మొదటిగా అది నువ్వు మార్చుకో. ఎన్నో ఉన్నాయి మన ముందు, ప్రభు చెప్పినవి చాలా విషయాలు మన ముందు ఉన్నాయి, కానీ అవన్నీ మన ముందు ఉంచుకొని ప్రభా నిత్యత్వంలోకి వెళ్ళటానికి నేను ఇంకేం చేయాలి అని ప్రశ్నిస్తే నీకు నాకు ఆయన సమాధానం ఇవ్వడు. తెలియకపోతే నీకు సమాధానం ఇస్తాడు. ఆ వ్యక్తికి ఒక విషయం చెప్పాడు ఆయన. ఇక్కడ సువార్తలో ఒక విషయం చెప్పాడు, మరొక సువార్తలో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఈ చెప్పిన మాట చెప్పగానేనంట ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. అంటే అది చేయటానికి అతనికి ఇష్టంలే. అన్నీ చేశాం. ఈరోజు చాలా విడిచిపెట్టాం, మనం గుర్తుంచుకోవాలి. ఎన్నో విడిచిపెట్టాం ప్రభు కొరకు. ఒక విధంగా చెప్పాలి అంటే మనకి ఇష్టమైన వాటిని, చాలా వాటిని మనం పక్కన పెట్టి ఈరోజు ఆయన దగ్గరికి వచ్చాం. కానీ ఆయన
ప్రేమించిన దేవుడు ఇంకా నీలో ఈ కొదువు ఉంది, ఇంకా నీలో ఈ కొదువు ఉంది. నిత్యత్వానికి ఆటంకం కొన్ని ఉన్నాయి, వీటిని విడిచిపెట్టు అనగానే ఈరోజు మన మనస్సు అంగీకరించటలే. అందుకని దిద్దుబాటు నీకు అసహ్యమో, దిద్దుకోవటం సరి చేసుకుంటానికి నువ్వు ఇష్టపడటలే. ఇన్ని కపటంగా ప్రవర్తిస్తున్నావు, ఎంత స్వార్థంగా ప్రకటిస్తున్నావు, నలుగురు కూడుకుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎన్ని దుర్భాషలు, ఎంతమంది హేళన చేస్తావు, ఎంతమంది చులకనగా మాట్లాడతావు, కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు. ఇలా ఎన్నో దేవుడు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఇతను బాల్యకాలం నుంచి చాలా నేర్చుకున్నాడు, చాలా జరిగించాడు. పెద్దయ్యాడు. ఈరోజు పెద్దయిన తర్వాత మార్చుకునటానికి ఇష్టపడటలే. తొలి దినాల్లో మనం కూడా బాల్యంగా ఉన్నప్పుడు, నూతనంగా రక్షణ పొందుకున్నప్పుడు ఎన్నో ప్రభు చెప్పినట్లుగానే చేసుకుంటూ వచ్చాం. ఈరోజు పెద్దవారం అయ్యాం. ఈరోజు భక్తిలో మనం కూడా పెద్దవారం అయిపోయాం కదా. కానీ ఈరోజు ఆయన చెప్తే చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంటున్నామో తెలుసా? చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్య భాగం. ఎలా ఉన్నాం ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్య భాగం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి, అది అందరం కూడా వాక్యం వింటున్నాం కదా. అక్కడ అంటున్నాడు, మీలో ఎవరైనాను వాక్యమును వినువారయుండి దాని ప్రకారము ప్రవర్తించని వారైతే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటని వింటున్నాం కానీ ఆ మాటని వెనక్కి పెట్టి ఆ మాట ప్రకారం అడుగులు వేయటానికి ఇష్టపడకపోతే ఏమన్నాడు? దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దములో తన సహజ ముఖమును చూచుకునే మనుష్యుని పోలి ఉన్నాడు. ఇక్కడ అద్దము అనేది దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు? వాక్యానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఇక్కడ వాక్యము నీ దగ్గరికి రాగానే నీ సహజ స్థితిని వాక్యం చూపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుతూ ఉండగానే ఒకవేళ కపటంగా ఉన్నావు అని దేవుడు చెప్పగానే నీ స్థితిని ఈ వాక్యము అద్దము వలె నీకు చూపిస్తూ, ఎలా ఉన్నావు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ఉపదేశాన్ని ఆలకిస్తున్నప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉందో, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక అద్దం ముందుకు వెళితే మన యొక్క సహజ రూపం మనకు కనిపిస్తుంది. ఎలా ఉన్నాం, జుట్టు ఎలా ఉంది, ముఖం మీద ఎలా ఉంది, ఏముందనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం అద్దంలో చూసుకున్నప్పుడు. అలానే ఇక్కడ ప్రభు అంటున్నాడు, వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యము నీ స్థితిని చూపిస్తుంది. నీలో మత్స, నీలో డాగు, నీలో ముడత, నీలో ఏముందో నీ వాక్యం చూపిస్తుంది. వాక్యము చూపించినప్పుడంట వాటిని విని వెళ్ళిపోతున్నారంట. ఆచరణలో పెట్టకుండా, ప్రభు చెప్పింది చేయటానికి తీర్మానం చేసుకోకుండా వారు వెళ్ళిపోయే వారిని దేవుడు చెప్తున్నాడు, అద్దములో తన సహజ రూపాన్ని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూసుకొని అద్దములో చూసుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అలానే వాక్యం వింటున్నావు, వాక్యం నీకు చూపిస్తుంది ఎలా ఉన్నావు అనగానే అది ఏదుందో దాన్ని అద్దములో చూసినప్పుడు ఏ విధంగా అయితే దాన్ని ఒకవేళ సరి చేసుకుంటే ఓకే. నీవు కానీ దేవుడి వాక్యం మనకు చూపిస్తున్నప్పుడు మనలో కానీ ఆ లోపాన్ని సరి చేసుకోకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? నువ్వు అద్దం చూపించినప్పుడు నీ ముఖం మీదది నువ్వు సరి చేసుకోలేదనుకో, నువ్వు బయటికి వెళ్తే ఏమవుతావు? షేమ్ అయిపోతావు. నీ ముఖం మీద ఏదో వచ్చి పడింది, నీ కనిపించినది ఎక్కడో పడినప్పుడు నీవు నిలువుట అద్దం ముందు నువ్వు నిలబడితే అసలు నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థమైపోతుంది. వెంటనే దాన్ని సరి చేసుకొని వెళ్ళకపోతే బయట షేమ్ అయిపోతావు. అలానే దేవుని యొక్క వాక్యం మరొకసారి చదవండి.
సహజ ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో, జాగ్రత్తగా వినండి, స్వాతంత్రమును ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి, అది ఇదేంటంట, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం. ఏంటి అంటే మనల్ని స్వతంత్రులుగా చేసే ఒక నియమం. దేవుడు చెప్పగానే మనం సరి చేసుకుంటే మనం స్వతంత్రులుగా అవుతాం. మన మీద ఏది ఆధిపత్యం చేయదు. ఏ దురాత్మ గాని, ఏ చెల్లంగి, ఏ చేతబడి కూడా మన మీద ప్రభుత్వం చేయదు. ఇది ఏ నియమం అంట? స్వాతంత్రము, స్వేచ్ఛనిచ్చే ఒక నియమం. దేని కింద మనం బంధించబడం. అందుకే ఈ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక వాడైతే మర్చిపోడంట. నీవు కూడా ఒక బంధకాల్లో ఉండకుండా స్వతంత్రుడిగా ఏది మన మీద ప్రభుత్వం చేయకూడదు, ఏది మన మీద ఆధిపత్యం చేయకూడదు అనుకుంటే వాక్యపు వెలుగులో నీకు ఆయన అద్దంలో చూపించినప్పుడు చూపిస్తున్నట్లుగా, అయ్యో నాలో ఇది ఉందా, నాలో ఈ కోపం ఉందా, నాలో ఈ అసూయ ఉందా, నాలో ఈ అబద్ధమాడే స్వభావం ఉందా, నాలో ఈ కపటం ఉందా, అది కనిపించగానే నువ్వు మార్చుకోగలగాలి. అందుకే దిద్దుబాటు నీకు ఇష్టం లేదు, నా మాటలు వెనకకు పెట్టావు, నీ చిత్తాన్ని ముందుకు నేడుస్తున్నావు, నీ సహోదరుల మీద కొండేలు చెప్పుకుంటూ నీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ, నేను వినటలేదు అనుకుంటున్నావా, నేను చూడలేదు అనుకుంటున్నావా, నువ్వేం చేస్తున్నావు నేను గ్రహించలేదు అనుకుంటున్నావా? అన్నీ చూస్తున్నాడు ఆయన. సంగమా, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆ నియమం గురించి నువ్వు ఆలోచిస్తే ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. స్వాతంత్ర్యమునిచ్చు, అది స్వాతంత్ర్యము అంటే ఏ బంధకాల్లోనికి వెళ్ళకుండా ఆ నియమం. ఇది ఏ నియమం అంటే వాక్యాన్ని ముందుకు రాగానే ఆ వాక్యపు వెలుగులో వెంటనే నువ్వు దాన్ని సరి చేసుకో, విడిచిపెట్టేసి. అప్పుడు ఏది నీ మీద ఆధిపత్యం చేయదు. ఇంకా దేవుని యొక్క ప్రేమ గొప్పది. విషయం గమనించండి, మనందరం కూడా భక్తిహీనత మనలో కనిపిస్తున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో ఆ భక్తిహీనతని మనం తొలగించుకోవాలి. ఆయన అంటున్నాడు, ఈరోజు నేను మౌనంగా ఉన్నా, ఒక దినాన వీటన్నిటిని నీ ముందుకు తీసుకొని వస్తా. ఇప్పుడేమి అన్నీ చెప్తున్నాను, నువ్వు చూసుకో. అద్దంలో చూసి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోవద్దు. అద్దంలో చూడగానే నీకు కనిపిస్తుంది, కనిపించిన దాన్ని నువ్వు సరి చేసుకో. వాక్యంలో నీతో చెప్తూ ఉండగానే, అమ్మా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నీ సహోదరుల మీద ఎలా చెప్తున్నావు, నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నేను ఎన్ని మారులు చెప్తున్నా కూడా నువ్వు వెనక్కి నెట్టి వెళ్ళిపోతున్నావు కదా. ఒక దినం ఉంది నీ ముందు, వీటన్నిటినీ నీ ముందు అన్నిటినీ వరుసగా ఉంచి నేను గద్దిస్తాను. గద్దింపులో నుంచి శిక్ష కూడా వచ్చేస్తుంది. అక్కడికి మీరు వెళ్ళొద్దు. స్వతంత్రాన్ని ఇచ్చే ఒక నియమములోకి మనం రాగలిగితే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మనందరిని బట్టి సంతోషిస్తాడు. అందుకే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? మనలో మచ్చ మనకు కనపడదండి. వ్యభిచారం చేస్తున్న స్త్రీ దగ్గరికి వచ్చారు. అనేక మంది రాళ్ళు తీసుకొని కొట్టి చంపటానికి వచ్చారు. యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి ఒకే ఒక్క మాట అన్నాడు. ఆయన ఏం మాట్లాడాడు? మీలో పాపము లేనివాడు అన్నాడు. మొట్టమొదట ఆమె మీద రాయేయండి అన్నాడు. ఈరోజు చూడండి, మనం ఎంతమంది మీద మాట్లాడతామండి, మనలో దోషం కనపట్టలేదా? ఒక వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు, ఒక వ్యక్తి నిందించేటప్పుడు, ఒక వ్యక్తి మీద మనం ఆ విధంగా మాట్లాడేటప్పుడు ప్రభు అంటున్నాడు, నీలో దోషం ఉంది, నువ్వు వ్యక్తి గురించి విమర్శించే హక్కు నీకు లేదు అని చెప్పాడు. మనం ఎంత సులకరంగా మాట్లాడేసేస్తామండి. అందుకే అంతమంది వచ్చి ఆ స్త్రీ మీద రాళ్ళు వేసి కొడుతున్నారు, వ్యభిచారం చేస్తుంది అని.
అని అంటున్నాడు. ఆవిడ విచారం చేస్తుందని కొడుతున్నావు. నీలో లేదా అలాంటి చెడు? నీలో లేదా అలాంటి పాపం? ఈరోజు ఎంతమందిని ఏలిపెట్టి చూపిస్తామో తెలుసా మనం? కానీ మనలో లోపాలు ఎన్ని ఉన్నాయో. ఒకవేళ ఏలిపెట్టి చూపిస్తే దేవుడు అసహించుకుంటాడు మనల్ని. మనం నీతి మార్గంలో లేకుండా ఎవరినెవరినో విమర్శించే హక్కు మనకు లేదు. అసలు యేసు ప్రభు అంటాడు, నేనే తీర్పు తీర్చను అని చెప్తాడు ఆయన. అయితే వీళ్ళకంట మీలో పాపము లేనివాడు ముందు రాయేయండి అని చెప్తే మరి రాయి తీసుకొని కొట్టొచ్చు కదా. ఒక్క విషయం గమనించండి, అక్కడ ఏమని రాశాడు? మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. మనస్సాక్షి, మనలో కూడా ఒక మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి పనిచేసింది మనకి. మనస్సాక్షి చెప్తుంది ఇది తప్పు కదా అని చెప్పింది. మనస్సాక్షి గద్దిస్తూ ఉండగానే వాళ్ళకి మనస్సాక్షి పనిచేసింది. వెంటనే రాళ్ళు కింద పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మనలో మనస్సాక్షి పనిచేయట్లేదు. మనస్సాక్షి పని చేయకపోవటం వల్ల దేవుడు తన వాక్యాన్ని తీసుకొచ్చినా కూడా ఈ వాక్యాన్ని వెనకకి వేస్తున్నాం. వాత వేయబడిన మనస్సాక్షి, మన మనస్సాక్షి వాత వేయబడింది. ఇవన్నీ మన ముందు కనిపించినా కూడా ఈ మనస్సాక్షి స్పందించదు. అందుకే దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. నీలో లోపం లేదా అని చెప్పా. మనం ఎలా మాట్లాడతాం ఎంతమందిని? అందుకే దేవుడు మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఒకరు విమర్శించే పర్మిషన్ ఇవ్వలేదు, నిందలు వేసే పర్మిషన్ ఇవ్వలేదు. అందుకు ముందుగా మనకి ఇచ్చిన పర్మిషన్ ఒకటే, నువ్వు దిద్దుకో. నేను నీకు చెప్తున్నాను, నువ్వు దిద్దుకో, నువ్వు సరి చేసుకో, లేదా అన్ని వరుసగా నీ ముందు పెడతాను, ఆ రోజు నీ విషయం ఏంటో నేను తేలుస్తాను అన్నట్లుగా ప్రభు ఒక విషయం మాట్లాడుతున్నాడు. గమనించండి సంగమా, దిద్దుబాటు మనం అసహించుకోకూడదు, దిద్దుబాటుని ప్రేమించాలి. దిద్దుకో అని చెప్పగానే వెంటనే ప్రభా ఈ తప్పు ఉందా నాలో, ఇది తీసివేసుకుంటాను ప్రభా, నేను సరి చేసుకుంటాను ప్రభా అని ఆ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, ఇదిగో ఈ వ్యక్తి ప్రభు చెప్పాడు మార్చుకోమన్నాడు, నాకు ఇష్టం లేదు అనుకున్నాడు, బాధపడుతూ వెళ్ళిపోయాడు. మనం బాధపడొద్దు. ఎలాంటిది చెప్పినా, కష్టమైంది చెప్పినా నేను విడిచిపెడతాను ప్రభా, నువ్వు నాకు కావాలి అని దిద్దుకోగలిగితే దేవుడు మనందరినీ నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.